హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే టేస్టీ మరియు ఈజీ కర్రీ ఉల్లిపాయల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా? బిజీ డేస్‌లో టైం లేకపోయినా వెంటనే రెడీ అయ్యే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా ఒక 4-5 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్లేట్‌లోని. ఇప్పుడు మన పులుసుకు కావాల్సినంత కొంచెం చింతపండు తీసుకొని బౌల్‌లో వాటరేసుకొని నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా పోపు కూడా అమర్చుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా అమర్చుంచుకున్న పోపు ఉన్నది కదా! దాన్ని వేసుకోవాలి. దాంతో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంతో పాటు అల్లం, వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలనేవి కట్ చేసి ఉంచుకున్నాం కదా! దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి వేగుతూ ఉన్నప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనిక్కడ 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేపోతే అడుగు పడుతూ ఉంటుంది. చూసారు కదా! ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. మెయిన్ పులుసుకి కారము, పులుపేనండి. సో, మీరు కారం ఎంతైతే తినగలరో అంత యాడ్ చేసుకోండి. నేనిక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూసారు కదండీ! ఆనియన్స్ అనేవి ఫుల్‌గా ఫ్రై అయిపోయాయి. సో, ఇప్పుడు మనము పక్కనే నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా! దాన్ని ఫుల్‌గా పిసుక్కొని వాటర్ అనేది ఒక బౌల్‌లో తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. చింతపండు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఫుల్‌గా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇది హై ఫ్లేమ్‌లో అయితే ఉడకబెట్టుకోవాలండి. వాటర్ అనేది కొంచెం అయిపోయినంత వరకు హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. తర్వాత సిమ్‌లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదా! ఆనియన్ పులుసు అయితే దగ్గరికయిపోయింది. ఇప్పుడు ఒక స్పూను షుగర్ ఆర్ బెల్లం ఏసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు మీరు. అంతే, దగ్గరికయిపోతే ఆపేయడమే. ఆనియన్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ ఆనియన్ పులుసు అయితే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. సూపర్ రుచొస్తుంది. ఇంత ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్ప్రైజ్ ఇవ్వండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఉల్లిపాయ పులుసు ఎలా తింటారు? అన్నంతోనా లేక చపాతీతోనా? కమెంట్ చేయండి మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్.